ఎందుకంటే రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మన నాయకుడు పార్టీ అధ్యక్షులు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులతో కలిపి అక్కడ ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు చేశారు. ఆ విధంగానే మనం రాయలసీమ జిల్లాలో అంతా కూడా దీన్ని ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షులతో పాటు నేను కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మధ్య అన్ని నియోజకవర్గాల్లో కూడా అయిపోయాయి. మంది మాత్రం 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ఉన్నది కాబట్టి అది అయిన తర్వాత పెడదామని చెప్పి 10వ తేదీ పెట్టి దాన్ని కూడా పూర్తి చేశాం. చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దానికి హాజరైనారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా 4వది మనం మండల స్థాయిలో, మున్సిపాలిటీలు ఉంటే మున్సిపాలిటీ స్థాయిలో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం పుంగనూరు మున్సిపాలిటీలో జరుపుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి వార్డులో కూడా మున్సిపల్ చైర్పర్సన్, ఆ వార్డు కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఇంటింటికి కూడా తీసుకుపోయే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేయబోతా ఉన్నాం. దీని ప్రధాన అంశం మీకు తెలుసు, సూపర్ 6 హామీల గురించి కానీ వారి చిన్న 143 ఇతర హామీలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఏది కూడా అమలు చేయలేదు. కానీ మనల్ని నమ్మించేదానికి ఇంటింటికి కూడా ఓటీపీ పంపించి మిస్డ్ కాల్ వేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత మనకు అన్ని కూడా వివరాలు చెప్పారు ప్రతి ఇంటికి కూడా. అదేవిధంగా బాండ్లు ప్రతి ఇంటికి కూడా బాండ్లు చేరవేశారు. మరి ఏదన్నా అమలు చేశారని అడుగుతా ఉన్నాను. గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చారా లేదా? ప్రతి అంశం కూడా ఏదైనా ఫలాని పథకం అమలు చేస్తామంటే ముందే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పి ఆ తేదీలో బటన్ నొక్కి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కరోనా సమయంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏది కూడా నిలవకుండా వారు చూసుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. ఏదో చెప్పేశాడు, మోసపూరిత హామీలు ఇచ్చాడు, ఈరోజు అధికారంలోకి వచ్చాడు. మరి ఒక సంవత్సరం లోపలే ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నది? మరి ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్పేది చేయడు. మనం చూసాం, వాళ్ళ మామను రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినప్పుడు రామారావు గారి హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. ఆ రోజున్న ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. ఆ రోజున్న మద్యపాన నిషేధాన్ని ఏదైతే మహిళలందరూ కూడా రామారావు గారిని నమ్మి మద్యపాన నిషేధం పెడతా ఉన్నాడు, మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి ఆర్థికంగా అని చెప్పి ఆలోచన చేసి మహిళలందరూ కూడా రామారావు గారికి ఓట్లేస్తే ఆ మద్యపాన నిషేధాన్ని కొన్ని రోజులకే మా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అంచేత మద్యపాన నిషేధాన్ని తీసేస్తాడని చెప్పి మద్యపాన నిషేధం తీసేశాడు. ఆ రోజు రామారావు గారు అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు 1 పైసా కూడా పెంచారంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మామ చెప్పిన మాటను పక్కన పెట్టి ఆ 5 సంవత్సరాల్లో 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మొన్న కూడా చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దండమారి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలన్నీ కూడా అధికంగా పెంచేశారని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 15,000 చిల్లర కోట్లు పెంచింది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మీ కరెంటు బిల్లులు ముందు ఎంత వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తూ ఉన్నాయి, అది మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా సభ్యులందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఏది కూడా మాట చెప్తాడు, అధికారంలోకి వస్తాడు, వచ్చిన తర్వాత మనం చూసాం 2014లో కూడా ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు కూడా అనేక హామీలు ఇచ్చాడు, ఏదైనా అమలు చేస్తాడని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కూడా అదే పరిస్థితి. 1 సంవత్సరం రోజులు అవుతా ఉంటే అరకొర పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. మొన్న 13,200 కోట్లు మొత్తం విద్యార్థులకంతా కూడా ఇవ్వాల్సి వస్తే అమ్మకు వందనం కింద కేవలం బడ్జెట్లో 8,600 కోట్లు పెట్టాడు. ఇచ్చేది మాత్రం కేవలం 3,000 కోట్లే.
చాలా మందికి ఇంకా రాలేదు. గుర్తు పెట్టుకోండి, మీరు కావాలంటే గ్రామాలంతా కూడా మీ వార్డుల్లో కూడా విచారించండి. చాలా మందికి ఈ అమ్మకు వందనది తల్లికి వందనది రాలేదని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రజలు మోసపుస్తా ఉన్నాడు. ఆ రోజు హద్దులు లేవు, ఉచిత బస్సు అన్నాడు, ఈరోజు హద్దులు పెట్టాడు. ఒక జిల్లాలోనే ఆర్టీసీ బస్సు ఉచితం అని చెప్పి. ఇప్పుడు పీలేరులో ఆర్టీసీ బస్సు ఎక్కితే తిరుపతికి, పీలేరు దాటుకుంటానే చిత్తూరు జిల్లా వస్తుంది, అంటే ఆడు దిగేయాల. మళ్ళీ ఆడు చిత్తూరు జిల్లా వాళ్ళు అడిగితే వాళ్ళు రొంపచెర్ల దాటుకుంటానే చిన్న గుటికలు బార్డర్లు దిగేయాలి, మళ్ళీ తిరుపతి జిల్లా వస్తుంది. మరి ఎవరికి ఉపయోగపడుతుంది ఉచిత బస్సు సేవలు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఏదైనా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఇస్తే చాలా మంది మహిళలందరూ కూడా సంతోషంగా ఉచిత బస్సు ఎక్కి పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి హామీలన్నీ కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం ఇన్నిసార్లు మోసపోయాం, మళ్ళా ఇప్పుడు 24లో కూడా మోసపోయాం. మళ్ళా రేపు వస్తే కూడా ఆయన ఇంకా ఏదో కొత్త కొత్త హామీలన్నీ ఇస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నది 2 లక్షలే కదా మన కుటుంబానికి. ఈయనిచ్చేది దాదాపు 9 లక్షల దాకా వస్తుంది, 7 లక్షల దాకా వస్తుందని అందరూ కూడా ఆలోచన చేసి ఓట్లేసి మోసపోయాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కూడా మనకు అవసరం తప్పదు. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా మనం ఆలోచన చేయాలా. ఆయన ఏ విధంగా పరిపాలన అందిస్తాడో కూడా ఆలోచన చేయండి. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించాడు, ఇవన్నీ కూడా మనం గ్రామాల్లోనూ వార్డుల్లోనూ చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కుటుంబానికి కూడా ఈ మోసాలన్నీ కూడా తేల్చివేయండి. దీనికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టాడు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మరి ఇంత పెద్ద హామీలన్నీ ఇచ్చి మోసం చేస్తా ఉండేది గ్యారంటీ అని చెప్పి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టారు. ఆ పేరుతోనే మనం ప్రతి కుటుంబానికి కూడా మనం తెలియజెప్పాలా, మీకు ఏమి ఇచ్చారు హామీలు, మరి ఏం అమలు అవుతా ఉన్నాయని చెప్పి తెలియజెప్పాలని చెప్పి ప్రతి వార్డులో కూడా వార్డుకు సంబంధించిన కౌన్సిలర్, అక్కడున్న మన పార్టీ నాయకులు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ అలీం బాషా గారు 30 వార్డులు కూడా తిరిగి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.